ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ అనుదినం చక్కగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని మాటలు జీవమైనవండి. దేవుని మాటలు మరి విత్తబడుతూ ఉన్నప్పుడు, దేవుని మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా నూతనమైన మన బలాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. ఒక విశేషకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం కదా. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో మరి ఆ దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. దేవుడు మన మధ్యలో తన అద్భుతమైన కార్యాలు చేయనై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి. చక్కని శుభవార్త చేత ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు కదా. నిజమే, ఆయన మనందరి మధ్యలో తన అద్భుతమైన కార్యాలను చేయనై ఉన్నారు. ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయంలో దిగులు చెందుతున్నారు, ఏ విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు, నా జీవితం ఇంతే, ఇంకా నా జీవితం బాగుపడదు, నా జీవితంలో ఎప్పుడు ఇవే సమస్యలు, ఎన్నో ఇబ్బందులు అని అనుకుంటూ ఎప్పుడు కూడా నిరుత్సాహపడుతూ ఉన్నారా? వేదన, బాధ, శోధన, ఇలా చాలా విధముగా జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి కదా. లేదండి, అలా బాధపడడానికి వీల్లేదు. మన దేవుడు మనకు సహాయం చేసేవారు, మన జీవితంలో మనకి ఎల్లప్పుడూ తోడే ఉండే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో బాధపడుతున్నారో, ఏ విషయంలో చాలా డౌన్ అవుతున్నారో అన్నిటి బట్టి దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఆయన అద్భుతమైన కార్యాలు మనందరి జీవితాల్లో చేయనై ఉన్నారు. ఆమె ధైర్యం తెచ్చుకోండి. ఎప్పుడు కూడా పరిస్థితులు ఒకేలాగా ఉండవండి. ఎప్పుడు కూడా మన జీవితం ఎప్పుడు ఇలాగనే ఉండదు కదా. ఖచ్చితంగా దేవుడు ఎండిపోయిన మన జీవితాలలో కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారు. ఆయన అద్భుతమైన కార్యాలు చేయగల సమర్థుడై ఉన్నారు. ఏ విషయంలో మరి దిగులు చెందుతున్నారో, మరి దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. దేవా, నీవు అద్భుత కార్యాలు చేసే దేవుడవు కదా, నా జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తానను ఖచ్చితంగా నువ్వు చేయగల సమర్థుడవయ్యా, నా జీవితంలో కార్యాన్ని జరిగించండి అయ్యా అని ప్రార్థన చేయండి. ఏ భర్త కొరకు, ఏ భార్య కొరకు, ఏ పిల్లల కొరకు, ఏ మరి కుటుంబం కొరకు నీవు అంతగా దిగులు చెందుతున్నావు దేవుడు చూస్తున్నారు. కాబట్టి అందరి మధ్యలో అద్భుతమైన కార్యాన్ని చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తుండగా ధైర్యము తెచ్చుకోండి. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చరిత్రలో దేవుని మాట ఎన్నటికీ నిరర్థకము కాలేదండి. ఆయన మాట్లాడితే ఒక్కసారి వాగ్దానము చేస్తే ఆ వాగ్దానము నెరవేర్చేంత వరకు కూడా మన పట్ల ఎప్పుడు కూడా మరి ఆలోచన కలిగిన దేవుడై ఉన్నారు. మనకు క్షేమమైనది, లాభమైనది, మేలైనది, యోగ్యమైనది మాత్రమే దేవుడు చేస్తారు. ఆమె పిల్లల వివాహము కొరకు ఎదురు చూస్తున్నారా? ఈ రోజున ఈ సంవత్సరంలో దేవుడు మాట్లాడుతుండగా వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి. దేవ, అద్భుతమైన కార్యం చేస్తాను అంటున్నావు కదా, నా జీవితంలో కార్యాన్ని జరిగించండి. బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారా? వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఉద్యోగం కొరకు చూస్తున్నారా? వాక్యాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఉన్నత భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఎదురు చూస్తూ ఉన్నారా? ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నారా? భర్తను రక్షణ కొరకు, మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేని కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తున్నారు? ఇదిగో దేవుని తన మహత్ కార్యాన్ని, మహా గొప్ప కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఉదయకాల సమయంలో ఈ అద్భుతమైన మాటల్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. హల్లెలూయా. తన ప్రజలకి ఇస్తున్న మాట ఇది. ఆమేన్. ఆయన మనందరి మధ్యలో తన ఆశ్చర్య కార్యాలను, గొప్ప కార్యాలను చేసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. మరి దేవునిలో ఇంకను చాలా అద్భుతంగా మనము ముందుకు వెళ్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన.
తండ్రి మీకు వందనాలు, చక్కనైన మాటల ద్వారా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. మీ మాటల్ని బట్టి మేము ఎంతగానో ధైర్యం తెచ్చుకున్నాము అయ్యా. ఇదిగోండి మా నడవడి, మా ప్రవర్తన, మా జీవితం అంతా కూడా సరిగ్గా ఉంట కృప చూపించండి. ప్రతి విషయంలో మేము ఎంతగానో దిగులు చెందుతున్నాం, ఆరాట పడుతున్నాం, ఎంతగానో బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ అయ్యా ఇదిగోండి మా జీవితాలు సంపూర్ణంగా మీ చేతులకు అప్పగించలేకపోతున్నాం. ఈ ఉదయకాల సమయం మీ ప్రార్థన చేస్తుండగా మీ బలమైన మాటలు మా జీవితాల్లో కార్యము చేయును గాక అయ్యా. ఇదిగోండి యేసు నామములో మా జీవితంలో అద్భుత కార్యాలు చెయ్యండి అని అద్భుత కార్యాలు మీరు చేయుదురుగాక, గొప్ప స్థితిలో మమ్మల్ని ఉంచుదురుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మా ప్రియులు ప్రాముఖ్యంగా ఎంతమంది దేని కొరకైతే ఆశ కలిగి ఉన్నారో వారి జీవితాల్లో మీ కార్యాలను వారు చూచుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి, తుడిచివేయండి, గొప్ప స్థితిలో ఉంచండి, పరిశుద్ధులుగా ఆయా ప్రతి ఒక్కరు ఉంట కృప చూపించండి అయా. మా కొరకు అయా మా పాపాల నిమిత్తం సిలువ వేయబడ్డారయ్యా. అయా మా దోషాల నిమిత్తం సిలువ వేయబడ్డారు. మేము నీతి మార్గంలో బ్రతకడం కొరకు మీరు ఇంకరి గొప్ప త్యాగాన్ని చేశారు అయ్యా. మేము నీతిగా బ్రతుకుట కృప చూపించండి, నీతిగా మేము బ్రతుకుదుము గాక, ప్రతి విషయంలో నీతి కలిగి మేము ముందుకు సాగుదుము గాక. అలానే మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమం వారికి కలుగును గాక, నెమ్మది శాంతి సమాధానంతో నింపండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ కృపను, మీ కనికరాన్ని, మీ దయను, మెండైన ఆశీర్వాదాలను అయ్యా దయచేస్తూ నడిపిస్తున్నామని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.